హాయ్ ఆది గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో యాక్చువల్గా ఆది అనే కంటే హైపర్ ఆది అనేది మీ ఫుల్ నేమ్ అయిపోయినట్టుంది. ఫిక్స్ అయిపోయింది. అంటే మీ ఇంటి పేరు యాక్చువల్గా ఏంటి ఎవరికి తెలియదు, బట్ హైపర్ అనేది మీ ఇంటి పేరుగా ఫిక్స్ అయిపోయింది. అండ్ మీరు అంటే జనరల్గా బయట జనాలు అందరూ అనుకోవడం ఏంటంటే ఆది స్క్రిప్ట్ రైటర్గా వచ్చాడు, ఫస్ట్ నుంచి కూడా స్క్రిప్ట్స్ అన్నీ ఆదినే రాసేవాడు, ఇలాంటి ఒక టాక్ ఉంది. మనం కూడా రాయొచ్చేమో అని ట్రై చేసా, అది వర్కౌట్ అయింది. మనం రాయొచ్చు, మనం కూడా ఒక రైటర్ అనిపించింది. మరి కాలేజ్లో లవ్ ఇలాంటివి ఏమీ లేవా? ఉన్నాయి లైట్గా. ఇప్పటిదాకా ఉన్న ఆర్టిస్టులు అందరికంటే కూడా హైపర్ ఆది ఎక్కువ తీసుకుంటున్నాడు. అంటే ఎవరికి వాళ్ళే పోటీ. ఇప్పుడు నేను ఒక ఫార్మాట్ నేను ఒక క్రియేట్ చేశాను అనుకోండి, ఒక సెట్. నెక్స్ట్ పోటీగా వాళ్ళు కూడా రెడీ అవుతారు, కానీ ఎవరు ఆ మాట అంటానికి కూడా సిద్ధపడరు ఎక్కువ. సో అంటే మీ ప్రెజెంటేషన్ చూస్తే బేసిక్గా మీ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ మనము మీ అన్ని స్కిట్స్లో మార్చి చూపిస్తూనే ఉంటారు. బట్ ఈ పండగ స్కిట్లు దేనికదే హిట్ అవుతుంది, ఎందుకు అలాగా? అది అని ఒకడు ఉన్నాడు రా, వాడి వల్ల ఇదంతా జరుగుతుంది అని అనిపించుకోవాలనే సెన్స్ ఉంటుంది నాకు. సో జబర్దస్త్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ కమేడియన్స్ మీ అందరినీ కూడా అంటే జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్స్ చేసేసింది అనేది ఒక కమెంట్ బయట వినిపిస్తుంటుంది తరచుగా. అంటే జబర్దస్త్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారని మీరు కూడా విన్నారా? అది విన్నాను, కానీ వాళ్ళకి ఏం తెలుసు ఆ నైట్లో మేము పడే కష్టాలు తెలియదు. ఓవర్ నైట్ అంటారు కానీ సార్లు వచ్చిన ఇది కూడా ఏంటంటే ఒక జబర్దస్త్ పని అయిపోయింది. అదే అండి, అది యాక్చువల్గా సో ఇప్పటివరకు హైపర్ ఆది ఎక్కడ చెప్పని ఒక విషయం మాతో షేర్ చేసుకోవాలి స్పెషల్గా. గీత గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ అండి. నేను ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు, మీ అందరితో చెప్తున్నాను. గీత గారు అంటే నాకు చాలా ఇష్టం.